హాయ్, దిస్ డాక్టర్ నవీన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ నాసా హాస్పిటల్ ఎల్బీ నగర్. సో మైగ్రేన్ అనేటువంటిది మనకి లేడీస్లో కానీ జెంట్స్లో కానీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో దీనికి ఎన్నో కొత్త మెడికేషన్స్, ప్రివెంటివ్ మెడిసిన్స్ వచ్చినాయి. హెడ్ఏక్ వచ్చినప్పుడు తగ్గించే మందులు వచ్చినాయి. అదేవిధంగా ఇంజెక్షన్స్ కొత్తగా CGRP యాంటగోనిస్ట్ అని ఇంజెక్షన్స్ కూడా వచ్చినాయి. కానీ ఎన్ని వచ్చినా కూడా సింపుల్ చిట్కా వైద్యం అంటే స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గుతుందనే తెలుసుకోవాలి. సో మైగ్రేన్ అటువంటిది బేసిక్గా ప్రాపర్ స్లీప్ లేకపోవడము, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ లేకపోవడము, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవడము, ఎక్కువ లైట్కి ఎక్స్పోజ్ కావడము, పెద్ద సౌండ్స్ ఎక్స్పోజ్ కావడం వల్ల ప్రెసిపిటేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ కనుక మనం కంట్రోల్ చేసుకున్నట్టయితే చాలా వరకు అటాక్ సివియారిటీని, ఫ్రీక్వెన్సీని తగ్గించేసుకోవచ్చు. ఒకవేళ మైల్డ్గా హెడేక్ స్టార్ట్ అయినా కూడా సపోజ్ బ్రెయిన్కి వచ్చింది అనుకోండి, అక్కడ ఏమన్నా హాట్ ప్యాక్స్ కానీ అంటే మెడ భాగంలో కానీ షోల్డర్స్ మీద కానీ హాట్ ప్యాక్ అప్లై చేస్తే కొంతమందిలో మంచి రిలీఫ్ వస్తుంది. కొంతమందికి ఐస్ ప్యాక్, హెడ్ మీద మనకి ఐస్ ప్యాక్స్ పెట్టుకున్నట్టయితే కొంతమందిలో మంచి రిలీఫ్ వస్తుంది. కొంతమందికి గ్రీన్ టీ, ఇమీడియట్గా అల్లం జింజర్ టీ అంటాం మనం, అది కొంచెం వేసుకుని తాగినట్టయితే కొంతమంది రిలాక్స్ అయిపోతుంది. సో హెడ్ఏక్ వచ్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని ఒక చీకటి లైట్స్ ఆఫ్ చేసేసి చీకటి గదిలోకి వెళ్ళి కళ్ళకు గంతలు కట్టుకొని పడుకున్నా కూడా చాలా మందిలో కంట్రోల్ అయిపోతుంది. ఇటువంటి బాగా హైడ్రేషన్, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ఇటువంటి సింపుల్ చిట్కా ద్వారా కూడా మనం మైగ్రేన్ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కువ మందులు జోలిపోకుండా. To like, comment, share and subscribe for regular health updates NASA Hospitals.